చందమామ కథ. తమ్ముడు పులి. అనగనగా ఒక అడవిలో ఒక అమ్మ పులి, ఒక నాన్న పులి ఉండేవి. వాటికి 3 పిల్లలు. మూడవ పిల్ల పుట్టిన కొద్ది నెలలకే నాన్న పులికి పెద్ద జబ్బు చేసింది. ఒక రోజున తన 3 పిల్లల్ని దగ్గరికి పిలిచి నాన్న పులి ఇలా చెప్పింది: నేను ఈ క్షణానో మరుక్షణానో చచ్చిపోతాను. నేను చచ్చిపోయే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇవి మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు. అరణ్య సామ్రాజ్యానికి మనం రాజులం. వీర శౌర్యాలకు మన జాతి పుట్టినిల్లు. ఈ కొన నుంచి ఆ కొన వరకు యథేచ్ఛగా అరణ్యంలో సంచరిస్తూ ఇష్టం వచ్చిన జంతువుల్ని వేటాడుతూ ఉంటాం. కానీ మనిషి అనే మృగం ఒకటి మీకు తెలియంది ఉంది. అది చాలా జిత్తుల మారి శక్తి గలది. ఆ మనిషి జోలికి మాత్రం మీరెప్పుడు పోవద్దు. మనిషి చుట్టుపక్కల ఉన్నాడు అని మీరెప్పుడైనా గ్రహిస్తే ఆ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు తొలగిపోండి. ఇదే మీకు నా ఆఖరి సలహా అని ఈ మాటలు చెబుతూ నాన్న పులి ప్రాణాలు వదిలిపెట్టింది. చాలా కాలం వరకు నాన్న పులి చెప్పిన సలహా ప్రకారం పులి పిల్లలు 3 నడుచుకుంటూ వచ్చాయి. వాటికి రోజు కావలసిన ఆహారం కోసం అడవి పందులు, జింకలు, లేళ్లు మొదలైన వాటిని వేటాడి తినేవి. కానీ వినోదం కోసమైనా సరే మనిషిని వేటాడాలి అనే ఆలోచన అవి మనసులోకి రానిచ్చేవి కావు. ఆ చుట్టుపక్కల ఎక్కడైనా నరసంచారం ఉన్నట్టు తెలిస్తే ఆ చోటు విడిచి దూరంగా పారిపోయేవి. పులి పిల్లలు 3 చిన్నదైన తమ్ముడు పులికి మాత్రం తండ్రి చెప్పిపోయిన సలహాలో నమ్మకం రోజు రోజుకి తగ్గిపోవడం ప్రారంభమైంది. అన్న పులులిద్దరి కన్నా తమ్ముడు పులికి స్వతంత్రపు ఆలోచన, సాహసం ఎక్కువ. కాస్త పెద్దదై కండలు గట్టిపడగానే తండ్రి ఎంతో భయంకరంగా వర్ణించిన మనిషి మృగాన్ని వెతికి వేటాడాలన్న ప్రబలమైన కోరిక తమ్ముడు పులి మనసులో కలిగింది. ఈ దురాలోచన ఎప్పుడైతే మనసులో ప్రవేశించిందో ఆ క్షణమే మనిషిని వెతకడానికి అడవి సరిహద్దు ప్రాంతాలకు తరలిపోవాలని తమ్ముడు పులి నిశ్చయించుకుంది. ఈ సంగతి అన్న పులులు తెలుసుకొని అలా జరగకుండా ఆపాలని తమ్ముడు పులిని అనేక విధాల బుజ్జగిస్తూ బతిమాలాయి. చచ్చిపోతూ తండ్రి చెప్పిన ఉపదేశాన్ని జ్ఞాపకం చేశాయి. ఎన్ని విధాలా నచ్చజెప్పాలని ప్రయత్నం చేసినా తమ్ముడు పులి ససేమిరా నా పట్టును విడవను, మనిషి అంతు నేను తెలుసుకోవాలి అంది. ఇక చెప్పేది చేసేది ఏమీ లేక అమ్మ పులి, అన్న పులులు తమ్ముడు పులిని దాని కర్మానికి దాన్ని వదిలేశాయి. అంతు తెలుసుకోవాలి, వేటాడాలి అన్న యోచన తప్ప తమ్ముడు పులి మనిషిని ఎప్పుడు చూడనే లేదు. అందువల్ల మనిషి లక్షణాలు ఎలాగైనా ముందుగా తెలుసుకోవాలి అనుకుంది. వెళ్తూ ఉండగా కొంత దూరంలో ముసలి ఎద్దు ఒకటి ఒంటి నిండా వాతలు, దెబ్బలు, గుర్తులతో బక్కచిక్కి పచ్చిక మెస్తూ కనిపించింది. తమ్ముడు పులి ఆ ఎద్దు దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఒకసారి తలెత్తు, మనిషి అంటారు నువ్వేనా అని అడిగింది. అబ్బే నేను కాదు, చావుకు సిద్ధంగా ఉన్న ఒక ముసలి ఎద్దును నేను. మనిషితో నీకేం పని అంది బక్క చిక్కిన ఎద్దు. మరేం లేదు, మనిషిని వేటాడి మాంసం రుచి చూడాలనుంది అంది తమ్ముడు పులి. అమ్మయ్యో, మనిషిని వేటాడమే ఇటువంటి పిచ్చి ఆలోచనల్ని కట్టిపెట్టు. నా స్థితి ఎలా ఉందో చూడు. దీనికంతటి ఎవరు కారణం అనుకుంటున్నావు? మనిషే. నా చేత బాగా చాకిరీ చేయించుకున్నంతకాలం చేయించుకొని నేను ముసల్దాన్ని అయిపోయి పనికి రానని తోచగానే నన్ను ఈ అడవిలోకి తోలేశాడు. స్వార్థం, తెలివితో కూడిన బలంగల జంతువు మనిషి తప్ప ఇంకొకటి ఉండబోదు. మనిషి జోలికి పోవద్దని నీకు నా సలహా అంది బక్క చిక్కిన ఎద్దు. తమ్ముడు పులికి ఈ మాటలు వింటే నవ్వు వచ్చింది. మరి కొంత దూరం పోగా ఒక ముసలి ఏనుగు చర్మం ఒళ్ళంతా వేలాడుతూ ఒంటరిగా కనిపించింది. తమ్ముడు పులి ఆగి, మనిషి అంటారు నువ్వేనా అని ఏనుగుని అడిగింది. ఏనుగు చేటల్లాంటి చెవులు ఆడిస్తూ, అబ్బే నేను చావుకు సిద్ధంగా ఉన్న ఏనుగుని, నీకు మనిషితో ఏం పనో నేను తెలుసుకోవచ్చా అంది. ఓ దానికేం, మరేం లేదు, నాకు మనిషిని వేటాడాలని ఉత్సాహం, అందుకోసం బయలుదేరాను అంది తమ్ముడు పులి. ఈ మాట విని ఏనుగు తన తొండాన్ని ఊపుకుంటూ ఇట్లా చెప్పింది, మంచిదానివి, నీకు పొయ్యే కాలం వచ్చింది కాబట్టే ఇటువంటి దురాలోచన తట్టింది. చాలు, బతికి బాగుండాలంటే వెనక్కి వెళ్ళు. చూసావా, ఇప్పటి నా స్థితికి మనిషే కారణం. నేను వయసులో మదించి
నా అంత బలవంతులు, నన్ను ఎదిరించగల వాళ్ళు ఎవరూ లేరని విర్రవీగేదాన్ని. అరణ్యం అంతా విచ్చలవిడిగా సంచరించేదాన్ని. కానీ ఏం లాభం? నువ్వు వెతికి వేటాడాలనుకుంటున్న మనిషే నన్ను గోతిలో దించాడు, మచ్చిక చేశాడు. నా వల్ల తనకు అనుకూలమైన పనులన్నీ చేయించుకునేవాడు. నాలో ఓపిక ఉన్నంత కాలం నేను తిన్నంత ఇచ్చేవాడు. నేను ముసల్దాన్నై పనికిరానని తోచగానే అడవుల్లోకి తోలేశాడు. మనిషి కంటే స్వార్థపరుడు, నేర్పరి ఇంకొక జంతువు ఈ సృష్టిలోనే ఉండదు. నా మాట విని నువ్వు ఈ ఆలోచన వదిలిపెట్టు అంది. తమ్ముడు పులికి ముసలి ఏనుగు చెప్పింది ఏమాత్రం నచ్చలేదు. పైగా బక్క చిక్కిన ఎద్దు, ముసలి ఏనుగు చెప్పిన సంగతులు విన్న తర్వాత మనిషిని వేటాడాలన్న కోరిక మరింత ఎక్కువైంది. కొంత దూరం వెళ్ళగా దూరాన రంపంతో చెట్లను కోస్తున్న శబ్దం వినపడింది. ఆ శబ్దం విని ఆ వైపుకే అడుగు వేసుకుంటూ తమ్ముడు పులి నడిచింది. అక్కడ ఒక పెద్ద చెట్టుని రంపంతో కోస్తూ ఒక కట్టెలు కొట్టేవాడు కనిపించాడు. తమ్ముడు పులి అతని దగ్గరికి వెళ్ళి అతని వైపు ఎగాదిగా చూసి, కాస్త పని కట్టిపెట్టి నా మాటలకు జవాబు చెప్పు, మనిషి అంటారు నువ్వేనా అంది. ఆ కట్టెలు కొట్టే మనిషి రంపాన్ని నిలిపి తమ్ముడు పులివైపు తిరిగి, నేనే మనిషి అంటే, నాతో నీకేం పని అన్నాడు. ఆ మాటలు వినేసరికి తమ్ముడు పులికి చెప్పలేనంత సంతోషం కలిగింది. నీకోసమే నేను వెతుకుతున్నాను, నిన్ను చంపి నీ మాంసం తినాలి అంది. పాపం అట్లాగా? నువ్వు ఒట్టి పిచ్చిదానిలాగున్నావే, ఒక పులి చేత చచ్చేటంత బలహీనుడు అనుకున్నావా మనిషి అంటే అన్నాడు కట్టెలు కొట్టేవాడు. తమ్ముడు పులి పెద్దగా నవ్వి, నిన్ను చూస్తేనే తెలుస్తుంది ఎంత బలవంతుడువో అంది. నా బలాన్ని గురించి నీకు ఇంకా ఏమీ తెలియదన్నమాట. అలాగైతే నా వెంటరా చూపిస్తాను అన్నాడు ఆ మనిషి. తమ్ముడు పులి సరేనని అతని వెంట నడవసాగింది. కొంత దూరాన కొయ్య దొంగలతో కట్టిన చిన్న ఇంటిని చూపిస్తూ ఆ మనిషి, అది చూసావా, దాన్ని ఇల్లు అంటారు. నేను కట్టాను. అందులో ఉంటే ఎండ, వాన, చలి నన్నేమీ చేయలేవు. మీ సంగతి అలా కాదు. అటువంటి ఇల్లును కట్టుకొని ఎండని, వానని, చలిని ఎదిరించలేనప్పుడు మీకు ఎంత బలం ఉండి ఏం లాభం అంటూనే ఆ ఇంట్లోకి వెళ్ళి తలుపు లోపల గడేసుకున్నాడు. మనిషి చెప్పిన మాటలు వినేసరికి తమ్ముడు పులికి తాగని కోపం వచ్చింది. ఆ కోపం పట్టలేక ఇలా అంది, నేను ఈ అరణ్యానికి రాజుని. నాకన్నా బలవంతులు ఎవరు ఉండరు. నా శరీరం ఎంత అందంగా ఉందో చూడు. ఇంత అందం, బలం కలిగిన నేనే ఆ ఇంట్లో ఉండాలి. నేను ఉంటేనే ఆ ఇంటికి శోభ. నీ వంటి బలహీనపు జంతువు ఆ ఇంట్లో ఉండకూడదు. నువ్వు బయటకు వచ్చి ఇల్లు నాకు అప్పచెప్పకపోతే చూసుకో ఏం చేస్తాను అని గర్జించింది తమ్ముడు పులి. అప్పుడు ఆ కట్లు కొట్టేవాడు తలుపు తెరుచుకుని బయటకు వచ్చి, నువ్వు చెప్పిందంతా నిజం, ఈ ఇంట్లో ఉండడానికి నువ్వే తగిందానివి అన్నాడు. తమ్ముడు పులి వెంటనే ఇంట్లోకి ప్రవేశించి అరణ్యమంతా ప్రతిధ్వనించేలాగా పెద్దగా గర్జించింది. కట్లు కొట్టే మనిషి తలుపుకు బయట గొళ్ళెం పెట్టి తన దారింతను వెళ్ళిపోయాడు. పాపం తమ్ముడు పులి ఏం చేస్తుంది, బయటికి రాలేక ఆ ఇంట్లోనే ఉండిపోయింది. అలా తిండి నీళ్లు లేకుండా 4 రోజులుండి అందులోనే చనిపోయింది. అందుకే మనిషితో పెట్టుకోవద్దన్నారు.